పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. యాకోబు 5వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. త్రిత్వైక దైవం మనకు చేసిన సకల మేలులకు గాను వారికి వందనములు అర్పిద్దాం. తండ్రి దేవా, మీకే స్తుతిగన మహిమ. యేసుదేవా, మీకే స్తుతిగన మహిమ. ఆత్మదేవా, మీకే స్తుతిగన మహిమ. త్రియేక దేవా, మీకే స్తుతిగన మహిమ. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం వచనములు 23 నుండి 27 వరకు. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలివాని కమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రంలో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా, యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడదరేలా అని పలికి లేచి గాలిని సముద్రంను గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సైతము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని వారు ఆశ్చర్యపడి చెప్పుకొనిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రార్థించుదాము. ఓ క్రీస్తు ప్రభువా, ఈరోజు సువిశేషంలో మీరు శిష్యుల అవిశ్వాసాన్ని గద్దిస్తున్నారు ప్రభువా. అంతేకాకుండా సముద్రంలో చెలరేగిన తుఫానును, అలలను గద్దిస్తూ ఉన్నారు ప్రభువా. పరిశుద్ధుడా, మేము కూడా ఈ జీవితం అనే అలలలో చిక్కుకొని ఒక్కోసారి మా విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం ప్రభువా. జీవితంలో చెలరేగే సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, అన్నీ ఒక్కోసారి మా విశ్వాసం మీద దెబ్బ కొడుతూ ఉంటాయి ప్రభువా. పరిశుద్ధుడా, ఎటువంటి సందర్భంలో కూడా ప్రభువా, మిమ్మల్ని నమ్ముకున్న వాడు ఎప్పుడూ ఓదార్పు పడకుండా లేడు ప్రభువా. నా తండ్రి, నీవు సర్వ సృష్టికర్తవు ప్రభువా. నీకు పంచభూతాలు లోబడతాయి ప్రభువా. మమ్మల్ని సృష్టించింది మీరే కావున ప్రభువా, మీకు తెలిసిన సైన్స్ ఎవరికి తెలుసు ప్రభువా. మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ప్రభువా. మా జీవితంలో మేము విశ్వాసం లేని సమయంలో ప్రభువా, మమ్మల్ని మీరే దృఢపరచండి అయ్యా. మా విశ్వాసాన్ని బలపరచండి అయ్యా. మిమ్మల్ని సంపూర్ణంగా నమ్ముకొని మీ యందు సదా జీవించి కృపని మాకు అనుగ్రహించండి ప్రభువా. గడిచిన జూన్ మాసమంతా మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించిన దేవా, మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ జూలై మాసాన్ని మీ పరిశుద్ధ పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభువా. ఈ మాసమంతా మమ్ములను, మా కుటుంబాలను, మా సంఘాలను
సమస్త ప్రపంచాన్ని ప్రభువా మీ శాంతి, మీ సమాధానం, మీ నెమ్మదితో దీవించండి ప్రభువా. మంచి ఆరోగ్యంతో మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా. మా రాకపోకల యందు మమ్మల్ని సదా కాచి కాపాడి సంరక్షించండి ప్రభువా. మేము చేయు పనులను, పడు కష్టంను ఆశీర్వదించి దీవించండి ప్రభువా. మీ చిత్తమే మాకు నెరవేరునిమ్ము ప్రభువా. మీ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి ప్రభువా. మా ఈ ప్రార్థనను యేసు శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.